ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ సంచలనం సృష్టిస్తోంది. యువగళం చైతన్య బస్సు యాత్రతో టీడీపీ చాలా దూకుడుగా ఉంది. ఎన్నికలకు 10 నెలల ముందే మొదటి విడత మేనిఫెస్టో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ రెండో విడత మేనిఫెస్టోపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. దసరా నాటికి రెండో మేనిఫెస్టో ఉంటుందని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రెండో మేనిఫెస్టో కోసం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కసరత్తు మొదలుపెట్టింది. రాజమండ్రి మహానాడు వేదికగా ఫస్ట్ ఫేజ్ మేనిఫెస్టోను భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. మహిళలు, యువత, రైతులు, బీసీలు, ఇంటింటికి మంచినీరు, పూర్ టు రిచ్ వంటి 6 అంశాలతో తొలి మేనిఫెస్టోను ప్రకటించారు. మొత్తం 5 జోన్లలో బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి మేనిఫెస్టోను వివరించడంతో పాటు వారి అభిప్రాయాలు టీడీపీ నేతలు తీసుకుంటున్నారు. టీడీపీ ప్రకటించిన మొదటి మేనిఫెస్టోపై ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. రెండో విడత మేనిఫెస్టోలో ఏ అంశాలకు పెద్దపీట వేయనున్నారనేది ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఉద్యోగులతో పాటు మధ్యతరగతి వారికి సంబంధించిన అంశాలు రెండో మేనిఫెస్టోలో ఉంటాయనేది చర్చ నడుస్తోంది. అధికారంలోకి వస్తే అమరావతితో పాటు ఏపీ మొత్తం అభివృద్ధి ఎలా చేస్తామనేది కూడా ఇందులో పొందుపరుస్తారనే ప్రచారం విస్తారంగా జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ మేనిఫెస్టో కమిటీ టీడీపీ సీనియర్ నేతలు, మేధావులతో దీనికి సంబంధించిన కసరత్తులు ప్రారంభించింది. వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి సర్వనాశనమైందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. అందుకే టీడీపీ తాము అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని గాడిలో పెడతామని ప్రజలకు భరోసా ఇస్తుంది. సంపద సృష్టించడం ద్వారా సంక్షేమ పథకాలకు నిధులు సమస్య లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. మొదటి మేనిఫెస్టోలో మిగిలిన అంశాలతో పాటు బస్సు యాత్రల ద్వారా ప్రజల నుంచి వచ్చే సూచనలు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండో మేనిఫెస్టోను ప్రకటించాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. రాజమండ్రిలో ప్రకటించిన టీడీపీ మొదటి మేనిఫెస్టోతో ప్రజల నుంచి వచ్చిన భారీ స్పందనతో వైసీపీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇక రెండో విడత మేనిఫెస్టోలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ రాజధానితో పాటు అన్ని జిల్లాలను ఎలా అభివృద్ధి చేస్తామనే విజన్ని కూడా రెండో మేనిఫెస్టోలో ముందుగానే ప్రకటిస్తారని చెబుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుతో పాటు జిల్లాల అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన, ఉపాధి కల్పనకు సంబంధించిన నిర్దిష్ట కాల పరిమితితో ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇవే అంశాలను రెండవ విడత మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నట్లు టీడీపీ వర్గాల సమాచారం. దసరా నాటికి 175 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకం పూర్తి చేయనున్నారు. పూర్తిస్థాయి మేనిఫెస్టోను కూడా విడుదల చేసి ఎన్నికల బరిలోకి దిగాలనే కార్యాచరణను చంద్రబాబు రూపొందిస్తున్నారు.